వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నామండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలాగే కష్టమైన టాపిక్ అని ఫీల్ అవుతుంటారు. దాన్ని మనం సులభతరంగా చేద్దాం. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ తో పాటుగా అంటే ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ క్లాసెస్ అండి, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండ్ కిరణ్స్ అర్థమెటిక్ మరియు మనము రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985022068 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే మనం ఈరోజు కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 31 క్వశ్చన్ నుండి చూడండి. ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 3 years at 8% per annum is of the compound interest on 4,000 for 2 years at 10% per annum. ది సమ్ ప్లేస్డ్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ అని ఇచ్చాడండి. సింపుల్ గా ఉంటుందండి క్వశ్చన్. సంవత్సరానికి 8% చొప్పున 3 సంవత్సరాల వరకు కొంత అసలుపై సాధారణ వడ్డీ సంవత్సరానికి 4,000 పై 2 సంవత్సరాల్లో 10% చక్ర వడ్డీలో సగానికి సమానం అండి. అయినా సాధారణ వడ్డీ అసలు ఎంత అడుగుతుందండి. ఇక్కడ సాధారణ వడ్డీ మనకి పర్సంటేజ్ ఇచ్చాడండి మరియు టైం ఇచ్చాడండి, కానీ ప్రిన్సిపల్ ఇవ్వలేదండి, పి ఇవ్వలేదు. పి మనం కనుక్కోవాలి. దీనికి వచ్చే ఈ సాధారణ వడ్డీ అంటే చక్రవడ్డీలో సగం ఉంటుందండి. చక్రవడ్డీలో సగం ఉంటుందని కాబట్టి ముందు చక్రవడ్డీ కనుక్కోండి. చక్రవడ్డీ సిఐ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ అసలు ఎంత ఇచ్చాడండి, 4,000 ఇచ్చాడండి. 4,000 ఇంటూ 10% కాబట్టి ఏం తీసుకోవాలంటే 11/100 తీసుకో, అంటే 11/10 తీసుకోండి. అదే కదా మనకి 10% అంటే 1/10 కదండి. 1+10 అంటే 11, 11/10 ఇంటూ అలాంటి ఎన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు కాబట్టి 2 సార్లు వేసుకుంటాం. 11/10 మైనస్ 4,000 అండి. ఎందుకంటే ఇది మనకి ఏమవుతుంది, టోటల్ అమౌంట్ అవుతుంది, ఇది ప్రిన్సిపల్ అవుతుంది. టోటల్ అమౌంట్ నుండి ప్రిన్సిపల్ చేసినట్లయితే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం దీని వాల్యూ కనుక్కున్నట్లయితే ఏమవుతుంది చూడండి. ఇక్కడ 4,000 కామన్ తీస్తారు అనుకోండి. 4,000 కామన్ తీసేస్తే ఇంకెంత ఉంటుందండి, 121/100 ఉంటుంది, -1 మిగులుతుందండి. అంటే దీని నుంచి ఏం రాయొచ్చండి, 4,000 ఇంటూ 121 నుంచి ఇక్కడ ఇక్కడ ఈ 100 ఇక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి 100 వస్తే 100 121 మైనస్ 100 చేస్తే ఏమవుతుందండి, 21 అవుతుంది. 21/100 అనమాట. ఈ 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. 40 ఇంటూ 21, 4 1 జా 4, ముందు జీరో వేసుకోండి. 4 2 జా 8 అంటే 840 రూపీస్ అవుతుంది ఇంట్రెస్ట్. చక్రవడ్డీలో సగానికి సమానం అండి. చక్రవడ్డీలో సగానికి సమానం అంటే చక్రవడ్డీలో సగం ఇది అమౌంట్ ఇదండి. మరి చక్రవడ్డీలో సగం ఏమవుతుందండి, దీనికి 420 అవుతుందండి. అయితే చూడండి, ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది కొంతమందికి ఎక్కువైపోయింది అనుకోండి. మనము చెప్పాం కదా, పర్సెంటేజ్ మెథడ్ చేసుకోవచ్చు. పర్సెంటేజ్ మెథడ్ చేసుకున్నట్లయితే ఇది 4,000 కదండి. 4,000 కి మనం ఫస్ట్ ఇయర్ కి చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే 10% కాబట్టి 10% ఏమవుతుంది, 4,000 10% ఒక జీరో పోతుందండి. ఇక్కడ 400 అవుతుందండి. అదే సెకండ్ ఇయర్ కి చూసుకున్నట్లయితే మళ్ళీ 400 అవుతుందండి. మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ పడుతుందండి 10%. ఇక్కడ 400లో 10% మనం చూసుకున్నట్లయితే 40 అవుతుందండి. మొత్తం కలిపి ఎంత, 400 400 800 800 ప్లస్ 40 840 అండి. సింపుల్ గా అయిపోతుంది అనమాట ఈ విధంగా చేసుకుంటే. ఫార్ములా ఉపయోగించకుండా ఇలా చేసుకోండి. ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది ఇటువంటి మోడల్స్ అన్ని కూడా. కాబట్టి మనకి ఏది సింపుల్ గా ఉంటుందో చూసుకోండి. ఈ మోడల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే చివరి 3 జీరోస్ ఉన్నప్పుడు. ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి మోడల్ అప్లై చేసేవచ్చు అనమాట. మరియు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 10 ఉందండి. కాబట్టి అప్లై చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి అది అప్లై చేసుకోండి. సింపుల్ గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇందులో సగం అంటే మనకి ఏమవుతుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుందండి. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ మనకి పి తెలియదండి. పి అంటే 100% అనమాట. పి ఎంత అండి, 100%. 100% మనకు తెలియదండి. కానీ సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసండి. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే దీనిలో సగం అండి. దీనిలో సగం ఏమవుతుందండి, 420 అవుతుంది. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి, 8 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సంవత్సరాలు ఏంటంటే 3 సంవత్సరాలు అండి. 8 3 24 కాబట్టి 24 అనమాట. 24% ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 420 అండి. 24% ఈజ్ ఈక్వల్ టు 420 అండి. ఇక్కడ చూడండి, 24 ఈ 420 ఏదైనా రిలేషన్ ఉంటే ఓకే. రిలేషన్ లేకపోతే ఏం చేసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటారు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందంటే 100/24 ఇంటూ 4 టు 0 అవుతుందండి. 420 అని అర్థం అనమాట. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడం మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇక్కడ మీకు సాల్వ్ చేయడం వచ్చేస్తే ఓకే. లేదంటే మనం నార్మల్ గా డీసమ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి ఎంత వచ్చే అవకాశం ఉందండి, మాక్సిమం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డీసమ్ చేస్తే 24 టేబుల్ అంటే 12 తో పోతుందా ఇది, అలా ఏదైనా టేబుల్ తో పోతే కట్టేసండి. ఇది 4 తో పోతుందండి. 4 6 అండి. 4 టు 425 అండి. 6 తో చూసుకున్నట్టే 6 7 అండి, 0 అండి. అంటే సింపుల్ గా కట్ అయిపోయింది కాబట్టి మరి డీసమ్ అవసరం లేదు. 25 7 ఎంత అండి, 175 అండి, పక్కన 0 అండి. అంటే 1750 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే సి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు.
ఇక్కడ మీరు ఏ మెథడ్ లో చేస్తే సింపుల్ గా ఉంటుంది, తక్కువ టైం తీసుకుంటుంది, ఆ మెథడ్ మీరు చూస్ చేసుకోండి, బాగుంటుంది. మన ఇక్కడ ఈ పర్సంటేజ్ మెథడ్ అనేది మనకు సింపుల్ గా ఉంటుందండి, చూస్ చేసుకోవచ్చు. లేదా టోటల్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు అండి. టోటల్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటామంటే 10% ప్లస్ 10%, మొదటి సంవత్సరం 10, తర్వాత సంవత్సరం 10 అండి. మళ్ళీ వడ్డీకి వడ్డీ పడుతుంది కాబట్టి 10లో 10% ఎంత అవుతుంది? 1 అవుతుంది. మొత్తం కలిపి ఎంత? 21% అండి. 21%. అంటే 100% ఈజ్ ఈక్వల్ 4000 తీసుకున్నప్పుడు 21% ఎంత? అలా కనుక్కున్నా మనకు వచ్చేస్తుందండి. 100% ఈజ్ ఈక్వల్ టు, చూడండి వేసి చూపిస్తాను నేను. ఎన్ని రకాలుగానే చేయొచ్చు అండి. 100% మనకి ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ 100% కదండి. 100% ఈజ్ ఈక్వల్ టు 4000 అయినట్లయితే ఎంత అండి? 21% కావాలి టోటల్. 21% ఎంత? 2 సంవత్సరాలు అండి. మొదటి సంవత్సరం 10 అవుతుందండి, రెండో సంవత్సరం 10 అవుతుందండి, 20 అయిందండి. మళ్ళీ మొదటి సంవత్సరం వడ్డీకి వడ్డీ పడుతుందండి, ₹1 అవుతుందండి. ఎంత అవుతుందండి? 10 ప్లస్ 10 20 ప్లస్ 1 21 కాబట్టి 21% కనుక్కోవాలండి. ఇక్కడ 100 ఇంటూ 40 చేస్తే వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 21 ఇంటూ 40 చేస్తే వస్తుందండి. 21 ఇంటూ 40 చేస్తే వచ్చింది చూడండి ఇక్కడ. 21 ఇంటూ 40 చేస్తే 840 వచ్చిందండి. కాబట్టి 840 ఇలా కూడా చేసుకోవచ్చండి సింగిల్ గా. అంటే ఒకే ఒక స్టెప్ లో అయిపోయినట్టు ఉంటుంది. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి. అదే మనం చెప్పాం. ఇక్కడే మీకు 3 మోడల్స్ కనిపించాయి. ఇది ఒక మోడల్ అండి, ఇది ఒక మోడల్, ఇది ఒక మోడల్ అండి. ఓకేనండి. మళ్ళీ జనరల్ ప్రొసీజర్ అంటే జనరల్ ఫార్ములాతో ఉంటాయి. మొత్తం ఇక్కడ 4 మోడల్స్ మనకి ఇక్కడ కనిపించినట్టు మీకు. ఓకేనండి. ఎలా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 32 అండి. దెర్ ఈస్ 60% ఇంక్రీజ్ ఇన్ ద అమౌంట్ ఇన్ 6 years at సింపుల్ ఇంట్రెస్ట్. వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ అని ఇచ్చాడండి. ఆఫ్ 12,000 ఆఫ్టర్ 3 years అట్ ద సేమ్ రేట్ అని ఇచ్చాడు. సాధారణ వడ్డీ రేటుతో 6 సంవత్సరాలు అసలంటే 60% పెరుగుదల ఉంటుందండి. అదే రేటుతో 3 సంవత్సరాల తర్వాత 12,000పై చక్రవడ్డీ ఎంత అడుగుతాడండి. అదే రేటుతో 3 సంవత్సరాల తర్వాత చక్రవడ్డీ కావాలండి. అంటే రేటు మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, సాధారణ వడ్డీతో 6 సంవత్సరాలు అసలేమవుతుంది? 60% పెరుగుతుందండి. 60% పెరుగుతుందంటే అర్థం ఏంటి? ఈ 60% ఇంట్రెస్ట్ అవుతుందండి. 60% ఏమవుతుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే ప్రిన్సిపల్ పి ఈజ్ ఈక్వల్ 100 అనుకున్నట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 60 అవుతుందండి. 60 అవుతుందంటే ఇక్కడ 6 సంవత్సరాలు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ టీఆర్ పర్సెంట్ కదండి. టీఆర్ పర్సెంట్ కాబట్టి 6 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 60 అండి. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 10% అవుతుందండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10% అవుతుంది. అవునా కదండి? 6 బదులు 60 కదా. కాబట్టి దాని ప్రకారం మనం 3 సంవత్సరాలకి అయ్యే చక్రవడ్డీ కనుక్కోవాలండి. ఇక్కడ చివరి మనకి చూడండి 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనము పర్సెంటేజ్ మోడల్ చేసుకోవచ్చు. 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి చేసేయండి. ఇక్కడ 12,000 అండి అసలు. 12,000 అసలు ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 10% మనకు కావాలండి. 10% అంటే ఒక సున్నా తగ్గుతుంది కాబట్టి ఏమవుద్దండి? 1,200 అవుతుందండి. సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే ఏమవుద్దండి? 1,200 అవుతుందండి. మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుందండి. ఎంతండి? 1200కి 10% కావాలంటే 120 అవుతుందండి. నెక్స్ట్ థర్డ్ ఇయర్ చూసుకున్నట్లయితే మళ్ళీ 1200 అవుతుందండి ఇంట్రెస్ట్. మళ్ళీ ఇంట్రెస్ట్ కావాలనుకుంటే ఏమవుతుందంటే దీనికి 120 అవుతుందండి. దీనికి కూడా 120 అవుతుందండి. మళ్ళీ ఈ 120 కూడా మళ్ళీ 10% పడుతుందండి. 12 అవుతుందండి. ఓకేనండి. మొత్తం ప్లస్ చేసేయండి. ఇది మనకి ఇంట్రెస్ట్ అవుతుందన్నమాట. మొత్తం చూడండి, ఇది 3600 అండి. ఇది 360 అండి. ఇది 12 అండి. చివర 2 ఉన్నది మనకి ఆన్సర్ అవుతుందండి. చివర 2 దీనికే ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. మొత్తం ప్లస్ చేసేయండి. ఎంతండి ఇది? ఈ చివర 2 వచ్చిందండి. 1 ప్లస్ 6 అంటే 7 అయిందండి. నెక్స్ట్ 3 ప్లస్ 6 అంటే 9 అయిందండి. 3 అండి. 3972 అండి. 3972 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు వడ్డీ. మరి మీరు ఫార్ములా ఉపయోగించి చేశారనుకోండి, ఈ విధంగా చేస్తే మనం ఏం చేయాలంటే మళ్ళీ -4 ఇక్కడ 4000 చేసాం, అక్కడ 12,000 చేయాల్సి ఉంటది. మళ్ళీ మైనస్ చేసుకోవడం ఎందుకనేసి ఈ మెథడ్‌లో నేను చేశాననమాట. ఈ మెథడ్‌లో ఇది మీకు చేయడానికి కొద్దిగా కష్టం అవుతుందండి. ఇంట్రెస్ట్ కనుక్కోవడం కొద్దిగా ఇబ్బంది కాబట్టి ఈ మెథడ్ మీరు ఎంచుకోవద్దండి. ఇది ఓన్లీ 2 ఇయర్స్‌కి మాత్రమే ఎంచుకోండి. 2 ఇయర్స్‌కి మాత్రమే ఈ మెథడ్ చేయండి, బావుంటుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నంబర్ 33 అండి. ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బై సచిన్ on a certain amount at the end of the 2 years at the rate of 8% per annum was 1414.40 rupees. What was the total amount that Sachin got back at the end of 2 years in the form of principal plus interest earned అని ఇచ్చాడండి. సచిన్ 2 సంవత్సరాల చివరిలో 8% ప్రయాణం చొప్పున కొంత అసలుపై సంపాదించిన వడ్డీ 1414.40 అండి. 2 సంవత్సరాల చివరిలో సచిన్ తిరిగి పొందిన అసలు మరియు వడ్డీలో మొత్తం ఎంత అని అడుగుతున్నాడండి. అంటే అసలు వడ్డీ 2 కలిపి కావాలండి. టోటల్ కావాలండి. అంటే అమౌంట్ కావాలనకి. అయితే ఇక్కడ మనకు ప్రిన్సిపల్ తెలీదండి. ప్రిన్సిపల్ తెలీదు. ఇక్కడ మనకి సిఐ తెలుసండి. ప్రిన్సిపల్ తెలీదండి. ప్రిన్సిపల్ తెలుసుకుంటే ఇది తెలుస్తుందండి. మనకు సిఐ తెలుసండి. సిఐ ఈజ్ ఈక్వల్ ఎంతండి? 14.40 ఇచ్చాడండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ తెలుసండి. 8% per annum అండి. తర్వాత 2 సంవత్సరాల చివరిలో ఉన్నాడు కాబట్టి టైం తెలుసండి. దీని ఆధారంగా మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి నార్మల్ ప్రొసీజర్ ప్రకారం చేద్దాము. ఇక్కడ మనకి పర్సెంటేజ్ మోడల్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవ్వదు.
ఎందుకంటే మనకి 10 కూడా లేదు కాబట్టి పర్సెంటేజ్ మోడల్ ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి ఈ విధంగా చేద్దాము. అంటే ఏ కావాలంటే ఖచ్చితంగా ఏ ఈజీ కూడా ఏంటంటే పి ప్లస్ సిఐ కదా, అంటే ప్రిన్సిపల్ సిఐ కావాలి. సిఐ ఆల్రెడీ ఉందండి, ప్రిన్సిపల్ కనుక్కోవాల్సి ఉంటుంది. ముందు ప్రిన్సిపల్ కనుక్కోవాలి కాబట్టి ప్రిన్సిపల్ పి అని తీసుకోండి. ప్రిన్సిపల్ పి అని తీసుకోండి. 8% per annum కాబట్టి ఎంత అండి? 8% అంటే 8/100 అవుతుందండి. 8/100 అంటే చూడండి, 4 తో 4 2 అండి, 4 తో 4 25 అండి, అంటే 2/25 వస్తుందండి. 2/25, 25 ప్లస్ 2 అంటే 27 అవుతుందండి, అంటే 27/25 అవుతుంది. అలాంటి 2 సంవత్సరాలు కాబట్టి 2 సార్లు తీసుకోండి. 2 సంవత్సరాలు కాబట్టి 2 సార్లు తీసుకోండి. మరియు సిఐ తెలుసు కాబట్టి దీనిలో మనం పి మైనస్ చేసినట్లయితే సిఐ వస్తుందండి. కాబట్టి సిఐకి ఈక్వల్ చేసేయండి. ఇప్పుడు అందులో పి కామన్ తీయొచ్చండి. 27 స్క్వేర్ 27 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అండి? 729 అండి. అయితే డైరెక్ట్ గా రాసేయండి. ఇక్కడ 25 స్క్వేర్ మైనస్ 1 కదండి, ఇజ్ ఈక్వల్ టు 144.40 అండి. ఇక్కడ చూడండి, పి ఇంటూ 27 స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు అండి? 729 రాసుకోవచ్చు. ఈ 25 స్క్వేర్ వెళ్ళిపోతుందండి, అంటే 625/625 అండి. ఈక్వల్ టు 141,440 అండి. ఇప్పుడు 2 మైనస్ చేశారు అనుకోండి, పి ఇంటూ ఈ 2 మైనస్ చేసి చూడండి, 9 - 5 అంటే 4 అండి. ఇక 2 - 2 అంటే 0 అయిపోతుందండి. 7 - 6 అంటే 1 అంట, అంటే 104/625 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 1440 అండి. అంటే పి వాల్యూ ఏమవుతుంది చూడండి, వెంటనే పంపించండి. పి ఈజ్ ఈక్వల్ టు 1440 ఇంటూ 625/104 అవుతుందండి. ఏమైనా 104 తో క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. ఇక్కడ మీరు 104 తో దీన్ని డివిజన్ చేయగలిగితే ఓకే. చేయలేనప్పుడు మనకు ఆల్రెడీ పి వాల్యూ వచ్చింది కాబట్టి, మరి పి వాల్యూకి ఏం కావాలండి? ఈ సిఐ కలిపిస్తే మనకి ఏ వచ్చేస్తుందండి. కాబట్టి సిఐ కలిపియండి. కలిపిస్తే సరిపోతుందండి. మనకి ఏ కావాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 1440 ఇంటూ 625/104 ఏమవుతుందండి? ప్లస్ మళ్ళీ 1414.40 అవుతుందండి. ఎంత కలిపితే ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి డీసమ్ తెలుసు కాబట్టి డీసమ్ ప్రకారం ఆన్సర్ చెప్పేద్దామండి. ఇక్కడ ఆప్షన్స్ యొక్క డీసమ్ చూడండి ఎంత అవుతుందండి. 9 తీసేయండి, 81 తీసేస్తే 4 4 8 అవుతుందండి. 9 తీసేయండి, ఇది 9 అండి, 0 అయిపోతుంది. ఇక్కడ 9 తీసేస్తే ఇది మనకి 9 అవుతుందండి, ఇది ఒక 4 మిగులుతుందండి. ఇక్కడ 2 9 తీసేస్తే ఇది ఒక 9 అండి, అంటే ఇది కూడా 0 అవుతుందండి. అంటే 2 జీరోలు వచ్చాయి కాబట్టి ఏమైనా 0 అయ్యే అవకాశం ఏముందో చూద్దాం మనం ఇక్కడ. ఇక్కడ ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 4 4 8 ప్లస్ 1 9 తీసేయండి, 1 ప్లస్ 4 అంటే 5 అవుతుంది డీసమ్. ఇది డీసమ్ ఏమవుతుందండి? 6 ప్లస్ 2 ప్లస్ 5 అంటే 13 అవుతుందండి. 13 అంటే డీసమ్ 4 అవుతుందండి. కింద మనకు 5 అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇది ఒక 5 అండి. ఇక్కడ మనకి 4/5 ఉంది కాబట్టి దీన్ని 2 తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 2 తో మల్టిప్లై చేసేయండి, అంటే 8 వస్తుంది అనమాట. అంటే 5 ఇంటూ 8 వచ్చిందండి, ప్లస్ 5 అండి. 5 8 40 అంటే 4 4 ప్లస్ 5 అంటే ఏమవుతుందండి? 9 అవుతుందండి, 0 అవుతుందండి. అంటే 0 ఉన్నది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఒకటి ఏదైనా అవ్వచ్చు, అంటే బి అవ్వచ్చు లేదా డి అవ్వచ్చు. బి అవ్వచ్చు, డి అవ్వచ్చండి. బి అయ్యింది అనుకోండి, బి అయినట్లయితే మనకు చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% కాబట్టి బి అయ్యే ఛాన్సెస్ అనేవి మనకి తక్కువ కనిపిస్తున్నాయండి. ఎందుకంటే తక్కువ కనిపిస్తున్నాయంటే మనకి ఇది 14 అంటే అప్రాక్సిమేట్ గా మనం చూసుకున్నట్లయితే ఒక 1500గా తీసుకోండి అనుకోండి. 1500 తీసుకుంటే 1500 ఇంటి 600 చేయాలండి. 15 90 కాబట్టి దగ్గరగా మనకు 9000 వచ్చే అవకాశం ఉందండి. 9000 ప్లస్ ఇది ఒక ఇంట్రెస్ట్ మళ్ళీ కలుగుతుందండి. కాబట్టి మరొక 1400 ఖర్చు అంటే 9500 కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి మనకి మాక్సిమం డి ఆన్సర్ అవుతుందండి. అయితే డి ఆన్సర్ డైరెక్ట్ గా పెట్టడానికి అవ్వదు. మన డిసమ్ ఓకే. డిసమ్ తో 2 ఆప్షన్స్ అయ్యాయి. 2 ఆప్షన్స్ అయితే క్యాన్సిల్ అయిపోయాయి. ఇంక 2 ఆప్షన్స్ ఉండిపోయాయి. ఇంకా మనము యూనిట్ డిజిట్ అప్లై చేద్దామంటే యూనిట్ డిజిట్ ఈక్వల్ గా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ జీరోస్ అప్లై చేయడానికి అవ్వదు. ఇంకా మనకి ఏవి అవకాశం లేదండి. కాబట్టి నార్మల్ గా ప్రొసీజర్ ప్రకారం కట్ చేయండి. కట్ చేస్తే ఎంత అవుతుందో చూడండి. కట్ చేసినట్లయితే ఇక్కడ ఏ టేబుల్ తో పోతుందండి? ఇది 104 కాబట్టి ఇది మనం 52తో అవుతుంది. 52 అంటే 26 అవుతుంది. 26 టేబుల్ కూడా మనకు రాదు. 13 టేబుల్ తో పోతుందండి. 13 టేబుల్ ఇది క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. లేదా సింపుల్ గా ఇది రౌండ్ అప్ చేసేద్దాం, 100 అనుకుందామండి. 100 అనుకున్నట్లయితే ఇది ఏమవుతుందంటే 100 వన్స్ 100 అండి. 100 వన్స్ 100 అవుతుంది. 100 4 క్యాన్సిల్ అయిపోతుందండి. 100 వన్స్ ఇది 100 తో 14 4 కాదు 14 అండి. 14 ఇంటూ 625 అనమాట. 14 ఇంటూ 625 ఎంత అవుతుంది? అప్రాక్సిమేషన్ వాల్యూ చేస్తామండి. అంటే మాక్సిమం మనకి 9000 కంటే ఎక్కువ వచ్చిందని చూపించగలిగాం అనుకోండి, ఇది ఆన్సర్ అయిపోతుంది.
అవునా కాదో చూద్దాం ఇక్కడ. 14తో 14 5 ఎంత అండి? 70, 7 మిగులుతుంది. 14 2 ఎంత అండి? 28 ప్లస్ 7 అండి. అంటే 35 అవుతుందండి. 5, 3 మిగిలింది ఇక్కడ. 14తో 14 6 అండి. 14 6 ఎంత అండి? 84 అండి. 84 ప్లస్ ఇంతకుముందు ఎంత మిగిలిందండి? 3 మిగిలిందండి. అంటే 87 అండి. అంటే అప్రాక్సిమేట్ ఎంత వచ్చింది మనకి? 8700 వచ్చిందండి. ఇది ఒక 1414 కలపాలండి. కలిపితే ఏమవుద్దండి? 1414 ఇక్కడ రాయడం నీట్ లేదు, చూసుకోండి. 1414 అండి. 2 ప్లస్ చేశారు అనుకోండి, ఎంత అవుతుందండి? 4 ఇది 6, 4 ప్లస్ 7 అండి. 4 ప్లస్ 7 అంటే ఏమవుతుందండి? 11 అవుతుందండి. 1 అంటే 9100 కంటే ఎక్కువ వస్తుందండి. ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ మనం ఏం చేసామంటే డినామినేటర్ మనం తగ్గించాం. ఇక్కడ కూడా తగ్గించాము. 2 వాల్యూస్ తగ్గించినప్పుడు ఖచ్చితంగా దీనికన్నా ఎక్కువ అవ్వాలండి. అక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్ ఏముందండి? దీనికన్నా తక్కువ ఉందండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టేయచ్చు. అయితే కొద్దిగా పర్ఫెక్ట్ ఆన్సర్ చేయాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్ గా చేయండి. పర్ఫెక్ట్ గా కూడా ఒకసారి చేసి చూపించేస్తాను. కొంతమందికి ఇంకా అనుమానం వదలదు. సార్ అది కూడా చేయండి అనేసి మనం కామెంట్ లో పెడుతుంటారు కాబట్టి దానికోసం నేను చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ 13 టేబుల్ తో పోతుందని అర్థమైంది కాబట్టి 13 టేబుల్ తో క్యాన్సిల్ చేయండి. అదే 8 టేబుల్ తో క్యాన్సిల్ చేసినా ఓకేనండి. 13 టేబుల్ తో చూసుకున్నట్లయితే 13 తో 13 8 అండి. ఇక్కడ 13 తో చూసినట్లయితే 13 1 13 అండి. ఇది క్యాన్సిల్ అవ్వదేమో 13 టేబుల్ తో. 8 టేబుల్ తో క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. 8 టేబుల్ తో చూడండి. 8 13 అండి. 8 టేబుల్ తో 8 1 8 అండి. ఇంకా మనకి ఎంత మిగులుతుంది? 61 మిగులుతుందండి. 8 7 56 అండి. 54 మిగులుతుందండి. 8 6 48 అండి. 48 అంటే ఇంకా 6 మిగులుతుంది. 64 8 8 అండి. అంటే 176.80 అవుతుందండి. ఇప్పుడు 13 టేబుల్ తో పోతుందో తర్వాత పాయింట్లు వచ్చినా సరే చేసేద్దాము. 13 టేబుల్ తో చూడండి. 13 1 13 అండి. ఇంకా మనకి ఎంత ఉంటుందండి? 4 6 ఉంటుందండి. అంతే కదా! 4 6 ఉంటుందండి. 13తో 13 4 52 ఎక్కువైపోతుంది. 13 3 39 అండి. 39 అంటే ఇంకా మనకి 78 ఉంటుందండి. 78 అంటే 13తో 13 6 78 అండి. అంటే క్యాన్సిల్ అయిపోయిందండి. అంటే 13.60 వచ్చిందండి. 13.60 అంటే మనం గుణించాలంటే 13.60 ఇంటూ 625 చేయాలండి. 625 ప్లస్ ఇది 14 అండి. ఓకే. ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేయాలంటే మాత్రం ఏం చేస్తారంటే దీన్ని 625తో గుణించడం కొద్దిగా కష్టం కాబట్టి దీన్ని 25 రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడైనా 4 ఇవ్వగలమా చూడండి. 4 ఇవ్వగలమండి. 4 కాకుండా 8 ఇవ్వగలిగితే ఇంకా బాగుంటుంది. 4 ఇచ్చేద్దాంలేండి. 4తో ఇక్కడ 4తో విడదీయండి. 4తో 4 3s అండి. 4 3s 12 ఇంకా 16 ఉంటుంది కదా. 4 4s అండి. అంటే 3.40 అవుతుందండి. ఇంటూ ఇక్కడ దీన్ని 4తో మల్టిప్లై చేసాం అనుకోండి. ఏమవుతుందండి? 4 5s 20, 4 2s 8 ప్లస్ 10 అవుతుందండి. 4 6 24 25 అవుతుందండి. ఇప్పుడు మల్టిప్లై చేయడం సింపుల్ గా ఉంటుంది చూడండి. ఈ 2 zeros ఈ 2 పాయింట్స్ క్యాన్సిల్ అయిపోతాయండి. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ చూడండి 25 కాబట్టి 0 వేసుకోండి. 25 4 10 100 అండి. మళ్ళీ 10 వచ్చింది. 25 3s 75 అండి. 75 ప్లస్ 10 అంటే 85 అండి. అంటే 8500 అవుతుందండి. అంటే అసలు ప్రిన్సిపల్ ఏమైందంటే 8500 అయిందండి. దానికి వడ్డీ ఎంత కలపాలండి? ఇది 1400 కలపాలండి. 1440 కలపాలండి. కలిపితే చూడండి 40 ఇది 4 అండి. 1 5 4 9 9 అండి. 9914.40 అండి. 9914.40 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇదంతా క్యాలిక్యులేషన్ చేయాలండి. క్యాలిక్యులేషన్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి దీని అప్రాక్సిమేషన్ లో మనం ఇదని కరెక్ట్ అని చెప్పడం జరిగిందండి. కాబట్టి ఆ విధంగా మీరు అప్రాక్సిమేషన్ చెప్పగలిగితే ఓకే. లేదా క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుందండి. కాబట్టి క్యాన్సిల్ చేసే కంటే అప్రాక్సిమేషన్ లో చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. చేస్తే మీకు కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 34 అండి. ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆకర్డ్ అన్ అమౌంట్ ఆఫ్ 25,500 at the end of 3 years is 8,440.50. What would be the simple interest occurred on the same amount at the same rate in the same period? 3 సంవత్సరాల ముగింపులో 25,500 అసలుపై వచ్చే చక్రవడ్డీ 8,440.50 అయినా అదే కాలంలో అదే రేటుకు అదే అసలుపై వచ్చే సాధారణ వడ్డీ ఎంత అని అడుగుతున్నాడు. అదే అసలుపై వచ్చే సాధారణ వడ్డీ ఎంత? ఇక్కడ మనం ఈ సమ్‌లో ముందు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలండి. తర్వాత మనకి ఈ సాధారణ వడ్డీ కనుక్కోవాల్సి వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం మనకు సంబంధించిన క్వెషన్స్ అనేవి ఆల్రెడీ ఇంతకు ముందు చేయడం జరిగింది. ఆ విధంగా చేయండి. ఇప్పుడు మనకు అసలు తెలుసండి ఎంతంటే 2550 కాబట్టి సారీ 25,550 కాబట్టి సారీ 25,500 ఇంటూ
ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదండి, కాబట్టి ఏం తీసుకోవాలండి, 1+r/100 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 తీసుకోవాలి. 3 మీన్స్ ఇక్కడ 3 సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఈ ఫార్ములా ప్రకారమే చేయాలండి, తప్పదు మరి. కాబట్టి అందుకే బేసిక్ లెవెల్స్ మనకు ఉంటాయి. కూడా మనకి మనకి ఏమొస్తుంది, అమౌంట్ వచ్చేస్తుందండి. అలాగే మనకి ఏమి ఇచ్చాడు, ఓన్లీ చక్రవడ్డీ ఇచ్చాడు కాబట్టి మైనస్ ఇది చేసేయండి. ఎంత అంటే 25,000 చేసేయండి. మైనస్ 25,000 చేస్తే ఏమొస్తుందండి, 25,500 సార్, 25,500 చేయండి. ఈజ్ ఈక్వల్ టు మనకి వడ్డీ వస్తుంది కాబట్టి వడ్డీకి సమానం అండి 8,440.50. ఈ మైనస్ కాస్ట్ ఇటు పంపించండి. పంపించేస్తే 25,500 ఇంటూ 1+r/100 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, రెండు ఇటు వెళ్తే ప్లస్ అయిపోతుందండి. ప్లస్ చేసేయండి డైరెక్ట్ గా. ఇక్కడ పాయింట్ తర్వాత 50 ఉంటుంది కదా, 50 వేసేయండి. 0 + 0 0 అనండి. 0 + 4 4 అవుతుందండి. నెక్స్ట్ 4 + 5 9 అవుతుందండి. 8 + 5 13 1 3 33,940 రూపీస్ అవుతుందండి. 33,940.50 అనమాట. ఓన్లీ 1+r/100 హోల్ క్యూబ్ మాత్రం ఉంచండి, మిగిలిన పంపించండి. పంపించిస్తే ఏమవుతుందండి, ఇక్కడ 33,940.50 బై ఇది వస్తే ఏమవుతుంది, బైలోకి వచ్చేస్తుందండి 25,500 అండి. దీన్ని మనం ఏం చేయాలంటే ఒక స్క్వేర్ రూపంలో, లేదా ఇక్కడ మన క్యూబ్ ఉంది కదా, క్యూబ్ రూపంలో రాయాలండి. క్యూబ్ రూపంలో రాయాలంటే ముందు ఇది క్యాన్సిల్ చేయవలసి ఉంటుంది. క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే ముందు ఇక్కడ పాయింట్ లేకుండా చేసేయండి, మనకి సింపుల్ గా ఉన్నట్టుంటుంది. 94050 ఇక్కడ పాయింట్ తీసేస్తే కింద మనకి 00 వస్తుంది కాబట్టి 2500 మళ్ళీ 00 అవుతుంది. ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేదైనా టేబుల్ తో క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. 5 టేబుల్ తో పోతుంది కాబట్టి చిన్న చిన్నగా కట్ చేయండి, తప్పదు మరి. 5 తో 5 6 అండి. 5 తో 5 7 35. 35 అంటే ఇంకా 44 ఉంటుందండి. 8 40 8 40 1 5 అండి. ఇక్కడ 5 తో చూసుకున్నట్టు 5 5 అండి. 5 1 000 వస్తుందండి. ఇంకేదైనా టేబుల్ తో క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. ఇక్కడ ఇది 51 ఉంది, ఇక్కడ 51 ఉంది కాబట్టి అంటే 17 తో పోతుందండి. 73 కదా, 3 తో ముందు కట్ చేయండి. 17 కాబట్టి 17. 3 తో చూసుకున్నట్లయితే 3 1 3 అండి. సరే 3 1 3 కాదు, 3 2 6 3 2 6 ఇంకా 18 ఉందండి. 3 6 18 8 ఉందండి. 3 2 3 7 అండి. ఇప్పుడు 17 తో చూడండి, 17,000 అండి. ఇక్కడ 17 తో పోతుందండి. 17 తో 17 1 17. ఇంకా మనకి ఎంత ఉంటుందండి, 56 ఉంటుందండి. 17 3 51 అండి. ఇంకా 51 ఉంటుందండి. 3 అండి 1 అండి. 1331 వచ్చిందండి. అంటే మనకి ఏమొచ్చిందండి, 1+r/100 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, 1331 అంటే దీన్ని 11 క్యూబ్ అని రాసుకోవచ్చండి. కింద మనం 10 క్యూబ్ అని రాసుకోవచ్చండి. అంటే 11/10 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చండి. ఇప్పుడు పైన మనకి రెండిట్లో కూడా క్యూబ్ ఉంది కాబట్టి దేర్ఫోర్ ఎక్స్పోనెంట్స్ అనేవి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి బేస్ ఈక్వల్ చేసి వచ్చండి. బేస్ ఈక్వల్ చేశారనుకోండి, r/100 1+r/100 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 11/10 అవుతుందండి. ఈ +1 కాస్త ఇటు పంపిస్తే -1 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 10 ఎక్కడికి వెళ్ళిపోతుంది, 11 - 10 అంటే 1 అవుతుంది. 1/10 అవుతుందండి. ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, లేదా r కావాలి కాబట్టి 100 పంపించండి. 100/10 అవుతుందండి. 10 1 10 10 కాబట్టి ఏమవుతుంది, r ఈజ్ ఈక్వల్ టు 10% అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు 10% అయినట్లయితే మనకు కావాల్సింది ఏంటంటే సాధారణ వడ్డీ కావాలండి. సాధారణ వడ్డీ కాకుండా డైరెక్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు అనుకోండి, మనం డీసమ్ చేస్తుంటే వాళ్ళం. ఇక్కడ మనకి ఏంటంటే ఓన్లీ 6 అడగలేదండి, కానీ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడండి. సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడంటే ఇక్కడ పి అనేది ఎంత అవుతుందండి, పి అనేది 100% కాబట్టి 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే అసలు అదేనండి, అదే అసలు పై అన్నాడు కాబట్టి 25,500 అవుతుందండి. మరి ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ కావాలనుకుంటే అదే రేటు అదే కాలం అన్నాడండి. రేట్ ఎంత అంటే 10% అండి. కాలం ఎంత అంటే 3 సంవత్సరాలు అండి. 10 మూడు ఎంత అవుతుంది, 30% అనమాట. 30% కనుక్కోండి. 30% ఎంత అవుతుందండి, 30/100 30/100 ఇంటూ 25,500 అవుతుందండి. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు పోయండి. ఇప్పుడు 30తో దీన్ని మల్టిప్లై చేసండి, 0 చివరి వచ్చేస్తుందండి. 3 5 15, మళ్ళీ 3 5 15 ప్లస్ 1 16, 3 6 ప్లస్ 1 7 అండి. 7,650 రూపాయలు అవుతుంది. 7,650 రూపాయలు మనకు కరెక్ట్ ఆన్సర్. డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇక్కడ ఒక్క దగ్గర మీకు కొద్దిగా కష్టం అవుతుందండి. మనకి 6 అడిగింటే డైరెక్ట్ గా డీసమ్ చేస్తుండే వాళ్ళము. ఇక్కడ 6 అడగలేదు కాబట్టి డీసమ్ చేయడానికి అవ్వదు కాబట్టి మీరు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. చేయండి. ఇక్కడ ఏ ఫార్ములా ఉపయోగించా మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 35 అండి. శ్రీరామ్ ఇన్వెస్టెడ్ ఈక్వల్ సమ్ ఆఫ్ మనీ ఇన్ 2 schemes. Under scheme X, the compound interest rate was 10% per annum
and under scheme Y the compound interest rate was 12% per annum. The interest after 2 years on the sum invested in scheme X was 63. How much is the interest earned under scheme Y after 2 years? శ్రీరామ్ 2 పథకాల్లో సమానమైన డబ్బును పెట్టుబడి పెట్టాడండి. పథకం ఎక్స్ లో చక్రవడ్డీ రేటుతో 10% ప్రయాణం మరియు వైలో చక్రవడ్డీ రేటు 12% స్కీమ్ ఎక్స్ లో పెట్టుబడి పెట్టిన మొత్తంపై 2 సంవత్సరాల తరువాత వడ్డీ చూసుకున్నట్లయితే 63 రూపాయలు. 2 సంవత్సరాల తర్వాత స్కీమ్ వై సంపాదించిన వడ్డీ ఎంత అడుగుతున్నాడండి. ఓకేనండి. శ్రీరామ్ చూడండి 2 పథకాల్లో సమాన మొత్తాన్ని డబ్బులు పెట్టుబడి పెట్టాడండి. పెట్టుబడి పెట్టినప్పుడు అక్కడ మనకి ఆ పెట్టుబడి తెలియదు కాబట్టి పి అనుకున్నారు అనుకోండి. పి అనుకుంటే పథకం ఎక్స్ లో చక్రవడ్డీ రేటు 10% అండి, మరియు పథకం వైలో చక్రవడ్డీ శాతం 12% అండి. ఎక్స్ లో పెట్టుబడి పెట్టిన మొత్తము 2 సంవత్సరాల్లో ఏమైందండి, 2 సంవత్సరాల తర్వాత వడ్డీ 63 రూపాయలు అయిందండి. 63 రూపాయలు అయిందంటే చూడండి, పి ఇంటూ 2 సంవత్సరాల్లో 10% రేటు చెప్పినట్టు 10 అంటే అర్థం ఏంటండి, 1/10 అవుతుందండి 10% అంటే. కాబట్టి ఏమవుతుందండి, ఇంటూ 11/10 ఇంటూ 11/10 మైనస్ పి ఇజ్ ఈక్వల్ టు 63 అండి. ఇక్కడ పి కామన్ తీసారు అనుకోండి ఏమవుతుందంటే 121 మైనస్ 1 ఇక్కడ 100 అవుతుంది అనమాట. దీన్ని సింపుల్ గా చేయండి. ఇజ్ ఈక్వల్ టు 63 కాబట్టి పి ఇంటూ 121 నుంచి 100 మైనస్ చేస్తే 21 అవుతుందండి. 21/100 21/100 ఇజ్ ఈక్వల్ టు 63 అండి. ఇప్పుడు పి ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 63 ఇంటూ 100/21 అండి. 21 1 21 3 కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 300 అవుతుందండి. పి ఈజ్ ఈక్వల్ టు 300. ఇది కొద్దిగా ఎక్కువ అయిపోయింది అనిపించింది అనుకోండి మీకు, ఈ మెథడ్ లో చేసుకోండి. మనకి పి తెలియదు కదా, ఓకేనండి ఈ మెథడ్ సరిపోతుందండి. ఇలా చేయండి. 300 అనమాట. అయితే ఇక్కడ మనకి ఏం కావాలండి, 2 సంవత్సరాల తర్వాత స్కీమ్ వై కింద సంపాదించిన వడ్డీ అని అడుగుతున్నాండి. వై కింద వడ్డీ కావాలి కాబట్టి ఆల్రెడీ మనకు 300 తెలుసు కాబట్టి స్కీమ్ వై అంటే పి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఇక్కడ 300 అవుతుంది. ఎందుకంటే రెండు కూడా సమానం అంటే సమాన మొత్తాల్లో పెట్టాడు కాబట్టి వై ఈజ్ ఈక్వల్ కూడా మనకి 300 అవుతుంది. మనకి ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 12% చెప్పిన ఎంత అవుతుందండి, ఇక్కడ 2 జీరోస్ పోతాయి కాబట్టి 12 3 ఎంత అంటే 36 అవుతుందండి. సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే మరొక 36 అవుతుందండి. మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ పడుతుందండి. మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ ఎంత అండి, మరి 12% పడుతుందండి. అంటే 36 ఇంటూ 12 చేశారు అనుకోండి ఏమవుతుందండి, 6తో 12తో చేసిన 12 6 ఎంత అండి 72 7 అండి. 12 3 36 అండి. 36 ప్లస్ 7 అంటే 43 అవుతుంది. అంటే 4.32 అవుతుందండి. ఈ మొత్తం ప్లస్ చేసండి, ఎందుకంటే బై 100 ఉంటుంది కదా, పర్సెంటేజ్ కదా, పర్సెంటేజ్ లో బై 100 ఉంటుంది కాబట్టి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వచ్చాయండి. ఇప్పుడు చూడండి 36 ఎంత అంటే 72 అండి, ప్లస్ ఇది 4.32 అండి. మొత్తం ఏమైందండి 76.32 అవుతుందండి. 76.32 ఎక్కడ ఉందో చూడండి, అదే మనకి ఆన్సర్ అవుతుంది. మనకి సెకండ్ ఆప్షన్ ఉందండి, బి ఆప్షన్ ఉంది. బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా చేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 36 అండి. క్వశ్చన్ నెంబర్ 36 ఏమి ఇచ్చాడు, డిఫరెన్స్ బిట్వీన్ ది the amount of compound interest and simple interest occurred on an amount of 26,000 at the end of 3 years is 2,994.134. What is the rate of interest per annum అని ఇచ్చాడండి. వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ per annum? 3 సంవత్సరాల చివరిలో 2,600 అసలుపై చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం చూసుకున్నట్లు ఇలా ఇచ్చాడండి. ఎంతంటే 29,994 అయిన పిసిఏ కావాలండి. అంటే ఏం కావాలండి, చక్రవడ్డీ రేటు కావాలండి. 3 సంవత్సరాలకు చక్రవడ్డీ సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం మనం ఫార్ములా చెప్పడం జరిగిందండి. ఆ ఫార్ములా ప్రకారం చేద్దాము. డి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంటూ 300 ప్లస్ ఆర్ బై 100 అని చెప్పుకోవడం జరిగిందండి. అయితే ఇప్పుడు దీని ప్రకారం మనం చేస్తే పి తెలుసండి ఎంతండి 2,600 అండి, 26,000 అండి. 26,000 ఇంటూ ఆర్ తెలుసండి, ఆర్ తెలుసు కనుక్కోవాలి, ఆర్ కనుక్కోవాలి కాబట్టి ఆర్ బై 100 హోల్ స్క్వేర్ పెట్టుకోండి. అలాగే ఇంటూ ఇక్కడ కూడా మనకు ఆర్ తెలియదు కాబట్టి 300 ప్లస్ ఆర్ బై 100 అనమాట. ఈజ్ ఈక్వల్ టు వాల్యూ తెలుసండి ఎంతండి 2,994.134 అండి, 134. ఇప్పుడు ఇవన్నీ పంపించారు అనుకోండి. ఇక్కడ చూడండి మనకి ఈ 100 స్క్వేర్ కాబట్టి దీన్ని ఇక్కడ రెండో స్టెప్ లో రాస్తే మీకు నీట్ గా అర్థమైపోతుంది. ఇది 26,000 కదా, ఇంటూ ఆర్ స్క్వేర్ బై 10,000 అవుతుందండి. ఎందుకంటే 100 స్క్వేర్ కాబట్టి 10,000 4 జీరోస్ వస్తాయి. ఇంటూ 300 ప్లస్ ఆర్, 300 ప్లస్ ఆర్ బై 100 అండి ఈజ్ ఈక్వల్ టు ఇది 2,994.134 అండి, 134.
ఇక్కడ చూడండి ఈ 3 జీరోస్ ఈ 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోయండి. నెక్స్ట్ ఇక్కడ బైలో మనకు చూడండి 3 జీరోస్ ఉన్నాయండి, పంపించామనుకోండి. అటు పంపిస్తే ఏమవుతుందండి, ఇక్కడ ఈ పాయింట్ తర్వాత ఉన్న ఈ 3 నెంబర్స్ క్యాన్సిల్ అయిపోతాయండి. క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుందండి, ఇక్కడ ఈ 26 కూడా పంపించేద్దాము. ఆర్ స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ ఆర్ మిగులుతుందండి, ఇజ్ ఈక్వల్ టు 2994134/26 అవుతుందండి, బై 26. ఇప్పుడు చూడండి, దీన్ని డైరెక్ట్ గా మనం చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఆల్రెడీ డిసిసం ప్రకారం చేయొచ్చు కాబట్టి ఆర్ కొనుక్కోగలం అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్ స్క్వేర్ లో మనకి ఈక్వేషన్ వస్తుందండి, అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుందండి, వర్గ సమీకరణం వస్తుంది. వర్గ సమీకరణం సాధించినట్లయితే మనకు ఆన్సర్ వస్తుందండి. అయితే వర్గ సమీకరణం సాధించే కంటే మనం ఇక్కడ ఏదైనా డిసిసం చేయడానికి ప్రయత్నిద్దాం. డిసిసం ఆన్సర్ వస్తే ఓకే, లేదంటే మనం ఇంకా వేరే మెథడ్ అని చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్ డిసిసం చూసుకున్నట్లయితే 8 అండి, ఇక్కడ ఇది డిసిసం 1 అండి, ఇక్కడ డిసిసం 4 అండి, అన్నిటికీ డిఫరెంట్ గా ఉంది. నన్ ఆఫ్ దీస్ అని పరిగణలోకి తీసుకోవద్దండి. కాంట్ బి డిటర్మైన్ అయితే కాదండి, కనుక్కోగలం, మనకి అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది కాబట్టి దానికి రూట్స్ 2 ఉంటాయండి, 2 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఏదైతే పాజిటివ్ ఉంటుందో అది మనం ఆన్సర్ గా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దామండి ఒకసారి. డిసిసం చేసినట్లయితే ఆర్ స్క్వేర్ కుదిరేయండి. డిసిసం ఎంత అంటే 3 అనమాట, 3 ప్లస్ ఆర్ ఇది ఇలా ఉంచండి. అంటే దీన్ని ఎగ్జాంపుల్ గా ఎక్స్ స్క్వేర్ అని ఇంటూ 3 ప్లస్ ఎక్స్ అనమాట. ఇది 3 ప్లస్ అంటే ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చినట్టు ఉంది. ఇక్కడ డిసిసం చూడండి, 9 తీసేయండి, 2 ప్లస్ 4 అండి, 6 7 10 14 అండి. 14 అంటే డిసిసం ఏమవుతుంది అంటే 5 అవుతుందండి, 5/8 అవుతుందండి. 5/8 5/8 అయితే ఏం చేయాలంటే 8 తో మల్టిప్లై చేయాలి కాబట్టి 8 5 40 ఇక్కడ 4 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. అంటే ఏమవుతుంది ఇక్కడ చూడండి, 3x² అవుతుందండి, ప్లస్ ఎక్స్ క్యూబ్ అయిపోతుంది, ఎక్స్ క్యూబ్ లో వచ్చేస్తుందా. ఓకే, ఎక్స్ క్యూబ్ అండి ఈజ్ ఈక్వల్ టు 4 అండి. అంటే ఎక్స్ వాల్యూ ఏదైతే మనకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 8 తీసుకున్నారు అనుకోండి, ఒకవేళ 8 తీసుకున్నట్లయితే 8 స్క్వేర్ అంటే ఎంత అండి, 1 అయిపోతుందండి. 3 ఇంటూ 1 అంటే 3 సరిపోయింది. 1 క్యూబ్ అంటే 8 క్యూబ్ అనమాట. 8 క్యూబ్ అంటే ఏమవుతుంది, 8 అవుతుందండి. అంటే 3 ప్లస్ 8 అంటే 3 ప్లస్ 8 11 అవుతుంది, 2 అవుతుందండి. మ్యాథ్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. మరి ఇదంతా సాల్వ్ చేయడం అనేది కష్టం అయిపోతుందండి. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇలా చేస్తున్నాను చూడండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి రాస్తాను. 3x² అండి, ఎక్స్ క్యూబ్ అనమాట. ఇది ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4 అండి. ఇప్పుడు 8 అనేది ఇక్కడ వేసారు అనుకోండి, 8 స్క్వేర్ అండి. మనం డిసమ్ చేస్తున్నాం, బాగా గుర్తుపెట్టుకోండి. డిసమ్ చేస్తున్నాం కాబట్టి 8 క్యూబ్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. 8 క్యూబ్ అంటే ఎంత అవుతుందండి, 8 స్క్వేర్ అంటే 64 అవుతుందండి. అంటే 6 ప్లస్ 4 అంటే 10 ఇక్కడ 1 అనమాట. అంటే డిసమ్ ఏమవుతుంది, 3 అయిపోతుందండి. ఇక్కడ 8 క్యూబ్ అంటే 8 స్క్వేర్ అంటే 64 కాబట్టి డిసమ్ 1 అయిపోతుందండి. ఇంటూ 8 కాబట్టి 8 అవుతుందండి. ఈ రెండు చేస్తే మనకి ఏమొస్తుందంటే 11 వస్తుందండి, అంటే 2 వస్తుంది. 2 నాట్ ఈక్వల్ టు 4 అండి, 4 రావాలి, ఇక్కడ ఆన్సర్ కాదనమాట. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ మనం తీసుకున్నాం, బి ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, 1 స్క్వేర్ అండి, అంటే 1 అంటే ఇక్కడ ఏమొస్తుందంటే 3 1 3 కాడ 3 వస్తుందండి. ఇక్కడ 1 క్యూబ్ అంటే 1 వస్తుందండి. 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చిందండి. అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 4 అయింది కాబట్టి మనకి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. నెక్స్ట్ ఇది కూడా ఒక 6 చేయండి ఒకసారి. 4 కదా డిసమ్, 4 తీసుకోండి. 4 స్క్వేర్ అంటే ఎంత అంటే 8 అండి, సారీ 16 అండి. 16 అంటే 1 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 7 కాబట్టి 3 7 ఎంత 21 అంటే డిసమ్ ఏమవుతుందంటే 3 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ అండి, ఎక్స్ క్యూబ్ అంటే మనకి 64 వస్తుందండి. 4 క్యూబ్ కదా, 64 అంటే ఇక్కడ కూడా మనకి ఏమొస్తుందంటే 64 అంటే 1 వస్తుందండి. 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 4 వస్తుంది. అంటే ఇది కూడా ఆన్సర్ అయ్యే అవకాశం వచ్చి ఈ సమ్ వల్ల ఒక ఆప్షన్ అయితే కాదని పెట్టేసామండి, 2 ఆప్షన్స్ మనకి ఇంక ఉండిపోయాయండి. ఇక్కడే చిక్కొచ్చి పడిందండి. ఇప్పుడు మనము ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉందండి. ఇందులో ఇక్కడ 19 ఉంది, 22 ఉందండి. ఒకవేళ 19 మనం చెక్ చేయలేమండి. 22 అవునా కాదో చెక్ చేస్తే సరిపోతుంది అనమాట. 22 ఎలా చెక్ చేయగలమంటే ఇక్కడ చూడండి, 20 ఆర్ స్క్వేర్ అంటే అర్థం ఏంటండి, 22 స్క్వేర్ అండి. అంటే 22 స్క్వేర్ అంటే అందులో 11 ఉందండి. మరి ఇక్కడ 11 ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఏముండాలంటే 11 ఉండాలండి. ఉందో లేదో చెక్ చేసేయండి. 11 ఉందో లేదో చెక్ చేసేయండి. బైలో లేదు కాబట్టి మీద ఉందో చెక్ చేయండి. 2 ప్లస్ 9 అండి, 11 అండి. 11 12 12 ప్లస్ 4 అండి, అంటే 16 అవుతుందండి. నెక్స్ట్ రిమైనింగ్ చూడండి, ఎంత అండి, 9 ప్లస్ 4 అండి, 13 13 ప్లస్ 6 అండి, 16 అండి. అంటే ఇందులో 11 ఉందండి. 16 16 డిఫరెన్స్ మనకి 0 అవుతుంది కాబట్టి అది 11 తో క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే మనకి ఇక్కడ కూడా మనకి ఇది కన్ఫర్మ్ అని అర్థమవుతుందండి. అయితే ఇంకొక విధంగా చెప్పాలి, మనకి ఇక్కడ 22 తీసుకున్నట్లయితే ఇందులో 2 ఉంది, 11 ఉందండి. అంటే 2 స్క్వేర్ అంటే 4 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 ఉంటుందండి, ఎందుకంటే ఇది ఒక సరి సంఖ్య, ఇది ఒక సరి సంఖ్య అండి. ఎందుకంటే 22 అనుకున్నాం కదా, 2 సరి సంఖ్యలు కాబట్టి మనకి ఏమవుతుంది, ఇందులో 2 వస్తుందంటే ఆ 2 ఇక్కడ క్యాన్సిల్ అయిపోయినట్లయినా
మనకేముందండి ఇంకా ఎక్స్ట్రాగా మనకి 2 2స్ ఉన్నాయండి. అంటే 4 ఉందండి. 4తో ఇది డివిజన్ అవ్వాలి. 4తో డివిజన్ అవుతుందండి. 34 ఉందండి చివర. 4తో డివిజన్ అవ్వట్లేదండి. అవ్వట్లేదు కాబట్టి 22 కాదండి. అవ్వట్లేదు కాబట్టి 22 అనేది ఆన్సర్ కాదండి. కాబట్టి మాక్సిమం మనకు 19 అవుతుందన్నమాట. అలా చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చెక్ చేసే విధానం మనకు సడెన్‌గా అలాంటి ఐడియా కూడా రాకపోవచ్చండి. కాబట్టి దీనికి ఏం చేస్తారంటే ఒక ఆప్షన్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఎళ్ళిపోయింది కాబట్టి ఈ 2 ఆప్షన్స్ కోసం నేను చెప్పే బెటర్ టెక్నిక్ అన్నమాట. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించామనుకోండి. ఎందుకంటే 26తో డివిజన్ చేయాలి. తర్వాత ఫ్యాక్టర్స్ కనుక్కోవాలండి. నేనంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకున్నాను. కానీ క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. చూడండి ఎక్స్ క్యూబ్ వచ్చింది. చూడండి అలాగే ఇక్కడ ఆర్ క్యూబ్ వస్తుందండి. ఇక్కడ క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి మనం సాల్వ్ చేయడం కొద్దిగా కష్టమైపోతుందండి. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఏం చేస్తారంటే ఇక్కడ 19, 22 ఈ 2 వద్దండి. మధ్యలో ఉన్న 20 నెంబర్ తీసుకుందామండి. అంటే 20% తీసుకోండి. 20% తీసుకొని డైరెక్ట్‌గా ఇంట్రెస్ట్ కనుక్కోండి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ కనుక్కోండి. అంటే మనకేంటి సింపుల్ ఇంట్రెస్ట్‌కి, కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి అండి. చక్ర వడ్డీకి, సాధారణ వడ్డీకి మధ్య డిఫరెన్స్ కావాలి. ఆ 20% తీసుకొని డిఫరెన్స్ కనుక్కోండి. ఆ డిఫరెన్స్ అనేది ఈ 2994 కంటే ఎక్కువ ఉందనుకోండి. అప్పుడు చూడండి దీనికంటే ఎక్కువ ఉందనుకోండి. దీనికంటే ఎక్కువ ఉంటే మనకు ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుద్దంటే తక్కువ అవుతుందండి. దీనికన్నా తక్కువ ఉందనుకోండి. ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుద్దంటే ఎక్కువ అవుతుందండి. అలా మనం తీసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసేద్దాం చూడండి. ఇక్కడ మొత్తం మనకి ఎంతండి 2600 అండి అసలు. 26,000 అసలండి. 26,000 దానికి మొదట ఎంతండి 20% చొప్పున చూసుకున్నట్లయితే 20% ఏమవుద్దండి 26,000 ఎంతండి 2 సున్నాలు పోతాయండి. 22 52 కాబట్టి 5,200 అవుతుందండి. 5,200 5,200 అండి. 3 సార్లు వస్తుంది. ఇది మనకు అవసరం లేదండి. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి. మనకి ఇక్కడికొచ్చే డిఫరెన్సే కావాలి. మళ్ళీ దీనికి 20% కనుక్కోండి. ఇక్కడ చిన్న చిన్న లెటర్స్ అయిపోయినాయి కనిపించట్లేదు. మరొకసారి నీట్‌గా రాస్తాను చూడండి. మనకి ఇక్కడ ఉన్న ప్లేస్ రిజిస్టర్ చేయాలి కాబట్టి ఆ! చూడండి మొత్తం ఎంతండి? 26,000 అండి. మొత్తం ఎంతండి? 26,000 20% చొప్పున మనకి ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఏమవుద్దంటే 5,200 అవుతుందండి. సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే 5,200 అవుతుందండి. థర్డ్ ఇయర్ చూసుకున్నట్లయితే 5,200 అవుతుందండి. ఇదంతా కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అండి. మనకు కౌంట్ అవసరం లేదు. ఇప్పుడు మనకేం కావాలండి? ఇంట్రెస్ట్ కావాలి. అంటే మనకు డిఫరెన్స్ అవుతుంది. మళ్ళీ దీనికి 20% తీసుకున్నారనుకోండి. ఎంత అవుతుందండి? 2 జీరోస్ క్యాన్సెల్ అయిపోతే 52 ఇంటూ 2 అండి. అంటే 104 అవుతుందండి. 104 పక్కన 0 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి. అంటే 1040 మళ్ళీ 1040 అవుతుందండి. 1040 ఈ 3 మనం ప్లస్ చేసామనుకోండి. ఇంక మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ పడుతుందండి. దీనికి మళ్ళీ 20% కనుక్కోవాలి. 20% కనుక్కుంటే ఏమవుతుంది? 104 ఇంటూ 2 అంటే మనకు మాక్సిమం 208 అవుతుందండి. ఈ 3 కలిపితే ఎంతొస్తుందో అదే మనకి దీని యొక్క డిఫరెన్స్ అన్నమాట. 3 కలిపితే చూడండి 1000 అంటే 3000 కంటే ఎక్కువైపోతుందండి. 3000 కంటే ఎక్కువైపోతుంది. అంటే 20% అనేది దీనికన్నా ఎక్కువ ఉందండి. అవునా కదండీ! దీనికంటే 20% ఎక్కువైపోయిందండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 19% అవుతుందండి. ఓకేనండి. అలా పెట్టుకోవచ్చనమాట. ఇక్కడ ఈ వాల్యూ కంటే ఇది తక్కువుందనుకోండి. అప్పుడు మనం ఏం తీసుకోవాలండి 22 తీసుకోవాలండి. అంటే ఇంకా మనం తీసుకునేది తప్పు. ఇంకా ఎక్కువ తీసుకోవాలని అర్థమవుతుందనమాట. ఇప్పుడు మనం తీసుకున్నది తప్పు. ఇంకా తక్కువ తీసుకోవాలి. తక్కువున్నదేంటంటే ఒక 19 ఉంది. కాబట్టి 19 తీసుకోవచ్చనమాట. మొత్తం కలిపితే చూడండి ఎంతవుతుందండి? ఇది 1000, ఇది 1000, ఇది 1000 అండి. 3000 అండి. 3000 ఇదొక 200 అండి. 3200 ఇదొక 120 అండి. 3,328 ఎంతొస్తుందండి? అంటే మనకి ఎంతుందండి? 2,994 అంటే అప్రాక్సిమేట్‌గా 3,000 దగ్గరుందండి. ఇదెంతండి 3,300కెళ్ళిపోయిందండి. కాబట్టి మనం తీసుకున్నది తప్పు. దానికంటే తక్కువ తీసుకోవాలి. తక్కువ తీసుకోవాలంటే ఎంత తక్కువ తీసుకోవాలంటే 19% తక్కువ తీసుకోవాలి. ఇది చేసే విధానం అన్నమాట. ఓకేనండి. మనం ఆల్రెడీ ఇటువంటి మోడల్స్ మనం చెప్పడం జరిగింది. అంటే ఏ మోడల్స్ అంటే కాంపౌండ్ ఇక్కడ మనకొచ్చేదేంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఈ మొత్తం కలిపితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. ఇది ఎక్స్‌ట్రా అన్నమాట. ఈ ఎక్స్‌ట్రా మనకి డిఫరెన్స్ అని చెప్పుకున్నాం. చూడండి ఈ గీతలో ఉన్నది ఎక్స్‌ట్రా అన్నమాట. ఇది కోఎఫిషియంట్ మోడల్‌లో చెప్పుకున్నట్లయితే ఇంట్రెస్ట్‌కి ఇంట్రెస్ట్ వస్తుంది కదండీ! దానికి మనం 3తో మల్టిప్లై చేయాలి. మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ చేసినప్పుడు మనం 1తో మల్టిప్లై చేయాలి. అంటే ఇంత పెద్దది చేయకుండానే ఇంట్రెస్ట్‌కి ఇంట్రెస్ట్ కట్టినప్పుడు మనకి ఎంతొచ్చిందండి? 1040 వచ్చింది కదండీ! 1040 3తో చేసినట్లయితే 3,120 అయిపోతుందండి. అంటే 3,120 అంటే దీనికన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకది ఆన్సర్ కాదు. దానికన్నా తక్కువ ఉంటే మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి 19 ఆన్సర్ అని పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 37 అండి. క్వెషన్ నంబర్ 37 ఏమిచ్చాడంటే ది డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సమ్ ఫర్ 2 ఇయర్స్ అట్ 8% ఈస్ 768 ది సమ్ ఈజ్ అన్నాడండి. 2 సంవత్సరాల కంటే మనం సింపుల్‌గా చేయొచ్చండి. ప్రాబ్లమ్ లేదు. 2 సంవత్సరాలలో 8% వడ్డీ రేటు చొప్పున చక్ర వడ్డీకి, సాధారణ వడ్డీకి మధ్య వ్యత్యాసం చూసుకున్నట్లయితే 768 అంటండి.
అయినా అసలు ఎంత అడుగుతున్నట్టు. ఇక్కడ 2 సంవత్సరాలకైతే డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ ఫార్ములా తెలుసండి మనకి పి ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ అండి. సింపుల్ గా ఉంటుంది కాబట్టి చేయొచ్చు అనమాట. డిఫరెన్స్ ఎంత అండి 768 అండి. పి తెలియదండి. మనం పి కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి 8 అండి. 8 బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 అనమాట. ఇప్పుడు చూడండి పి కావాలనుకుంటే 768 ఇంటూ ఇక్కడ 8/100 ఉంది కదండి. డిస్టెన్స్ ఏమవుతుంది 100/8 అవుతుందండి. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 2 సార్లు రాసేయండి 100/8 అనమాట. 8 క్యాన్సిల్ అవుతుంది కదా చూడండి. 8 9 72 అండి. 72 అంటే ఇంకా 48 ఉంటుంది అవుతుందండి. 8 9 72 ఇంకా 48 ఉంటుందండి. 8 6 48 అండి. మళ్ళీ 8తో చూసుకున్నట్లయితే 8 1 8 8 2 16 అండి. 12 వస్తుంది. 12 ఇంటూ ఇది ఒక 100 ఇంటూ 100 అండి. అంటే 10,000 అవుతుందండి. 12 ఇంటూ 10,000 అండి. అంటే ఏమవుతుందండి 1,20,000 అవుతుంది. 10,000 అంటే 4 సున్నాలు వేసేయండి. ఎంత అయిందండి 1,20,000 అవుతుందండి. 1,20,000 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 38 అండి. ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years ఈస్ 832 అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఫర్ ద సేమ్ పీరియడ్ ఈజ్ 800 రూపీస్. ది డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years విల్ బి అని ఇచ్చాడు. కొంత అసలుపై 2 సంవత్సరాలకు చక్రవడ్డీ చూసుకున్నట్లయితే 832 అండి. అదే కాలానికి అదే అసలుపై సాధారణ వడ్డీ 800 రూపాయలు అయినా 3 సంవత్సరాల్లో చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం ఎంత అడుగుతున్నాడండి. 3 సంవత్సరాల్లో చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం కావాలన్నమాట. అయితే దీన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి. నార్మల్ గా మనం చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి టోటల్ అసలు వస్తుందండి. ఇక్కడ మనం ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఇక్కడ సమ్ వస్తుంది. సెకండ్ ఇయర్ కూడా సమ్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ కూడా ఇలా మనం కొంత వేసామండి. ఇప్పుడు దీనికి మనం ఇంట్రెస్ట్ కట్టుకున్నప్పుడు ఎంత వస్తుందండి? ఇది వస్తుందండి. ఎంత అండి 832 వస్తుందండి. అంటే 32 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అనమాట. సాధారణ వడ్డీ 2 సంవత్సరాలకు వెళ్ళినప్పటికి ఏమైందండి 32 ఎక్స్ట్రా అయ్యిందండి. 32 ఎక్స్ట్రా అయిందంటే అర్థం ఏంటండి ఇక్కడ 400 అవుతుంది, ఇక్కడ 400 అవుతుంది, వీటి మీద 32 పడుతుంది అనమాట. ఇది మనకి 2 సంవత్సరాలకి సాధారణ వడ్డీ కాబట్టి అందుకే 400, 400 వేసామండి. ఈ 400కి ఇంట్రెస్ట్ ఇక్కడ 32 వచ్చిందండి. అంటే 400 32 వచ్చిందంటే ఎంత శాతమో చూసుకోండి. ఆ శాతం తెలిస్తే మనం సింపుల్ గా ఆన్సర్ చేసేవచ్చు అనమాట. ఓకేనండి. మరి ఇక్కడ కూడా మనకు 400 అవుతుంది కదా! అన్నిటికి 400 వస్తాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ 32 వస్తుంది, 32 వస్తుందండి. మళ్ళీ దీనికి కొంత శాతం వస్తుందండి. అది ఎంత వచ్చిందో మనకు అనవసరం. ఇప్పుడు ఈ 3 కలిపామనుకోండి ఎంత వస్తుందండి? దగ్గరగా 96 వచ్చిందండి. 96 ప్లస్ ఎంతో కొంత ఉంటుంది. అంటే 96 కంటే ఎక్కువ ఏదైతే ఉందో మనకు అదే ఆన్సర్ అవుద్దండి. 96 కన్నా ఎక్కువ ఇది ఉంది కాబట్టి ఇది ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి కాబట్టి ఎగ్జాక్ట్ వాల్యూ కోసం చూడండి. ఇక్కడ మనము ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే మాత్రం ఖచ్చితంగా పర్సెంటేజ్ కనుక్కోవాలండి. పర్సెంటేజ్ చూడండి. 400కి 32 అంటే ఎంత శాతమో కావాలి కాబట్టి ఏం చేద్దామంటే 32/400 ఇంటూ 100 చేయాలండి. చేస్తే మనకు పర్సెంటేజ్ వచ్చేస్తుందన్నమాట. మన పర్సెంటేజ్ టాపిక్ తెలుసు కదా! ఆ విధంగా అనమాట. అంటే 400లో 32 ఎంత శాతం కావాలంటే 400లో అంటే అది మనకి బేస్ వాల్యూ కాబట్టి బైలో వచ్చేస్తుందండి. 32 యొక్క శాతం కావాలి కాబట్టి పైన వస్తుందన్నమాట. 32/400 ఇంటూ 100 అండి. ఈ 2 సున్నాలు 2 సున్నాలు పోయండి. 4తో చూసుకుంటే 4 8 అండి. అంటే 8% అనమాట. ఇక్కడ కూడా 4% 400లో 8% 32 అండి. అలాగే 32 8% కావాలండి. 32 8% ఏమవుతుంది? 32 ఇంటూ 8 కాబట్టి 8 2 16 అండి. 1 8 3 అండి. 24 అండి. 24 ప్లస్ 1 అంటే 25 256 అవుతుందండి. మనకి బై 100 వస్తుంది కాబట్టి పాయింట్ వచ్చేస్తుంది. 2.56 అండి. ఈ ఎక్స్‌ప్రెషన్ ఏముంటుందండి 2.56 అనమాట. మొత్తం ప్లస్ చేసేయండి ఏమవుద్దండి 98.56 అండి. సరిపోయిందా లేదంటే 98.56 ఇలా చేసుకుంటే సరిపోతుందండి. మరొకసారి గుర్తుపెట్టుకోండి కొత్తగా మీకు కనిపించినట్టు ఉంటది. మరి కొత్త ఏం కాదండి. మనకి ఇక్కడ ఫస్ట్ లైన్‌లో ఉండేదంతా కూడా మనము ఏం చెప్పామంటే సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పుకోవడం జరిగిందండి. ఫస్ట్ లైన్‌లో ఉండేదంతా కూడా మనం సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పుకున్నాము. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడండి. ఎంతండి రూ. 800 ఇచ్చాడండి. సాధారణ వడ్డీ అనేది రూ. 800 ఇవ్వడం జరిగిందండి. రూ. 800 ఇచ్చాడు కాబట్టి అంటే ఇది 2 సంవత్సరాలకండి. చూడండి 2 సంవత్సరాలకి కాబట్టి సంవత్సరానికి ఏమవుద్దండి 400 అవుతుందండి. కాబట్టి ప్రతి సంవత్సరానికి కూడా మనం అందుకే 400 అని తీసుకున్నాం. ప్రతి సంవత్సరానికి కూడాను 400గా తీసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ తర్వాత చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం 2 సంవత్సరాలు కౌంట్ చేసినట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి సింపుల్ ఇంట్రెస్ట్‌కి తేడా ఇదే కదండీ! ఈ రెండిటికి తేడా ఎంతండి? రూ. 32 అండి. ఇదే కదా తేడా కాబట్టి 32 ఇక్కడ వేసుకున్నామండి. ఇక్కడ 32 నుండి ఇక్కడ కూడా 3 సంవత్సరాలకు కావాలన్నాడు చూడండి తర్వాత. 3 సంవత్సరాల కంటే 32 అనేది 2 సార్లు రిపీట్ అవుతుందండి. ఇక్కడ ఒకసారి మొత్తం 3 సార్లు అంటే 96 వచ్చిందండి. 96 కంటే ఎక్కువ ఉండేదే మనకు ఆన్సర్ అవుతుంది. 96 కంటే ఎక్కువ ఉండేది ఆన్సర్ పెట్టేసామండి. ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి కాబట్టి మనం పర్సెంటేజ్ కనుక్కున్నామనమాట. 400లో 32 ఎంత శాతం అంటే 8% వచ్చిందండి. ఈ 8% 32లో 8% కనుక్కున్నామండి. 2.56 వచ్చిందండి. ఈ మొత్తం ప్లస్ చేసినట్లయితే 98.56 ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చేస్తుందనమాట. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి క్వెషన్ నంబర్ 39 అండి.
Question number 39. The difference between the simple interest on a certain sum at the rate of 10% per annum for 2 years and the compound interest which is compounded every 6 months is an ఇచ్చాడండి 124.505. What is the principal sum అని ఇచ్చాడు. What is the principal? అయితే మనం చూడండి ఇటువంటి క్వశ్చన్ కి కొద్దిగా కష్టం అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 2 ఇయర్స్ ఇచ్చాడండి. కానీ ఏంటంటే 6 మంత్స్ కి ఒకసారి కౌంట్ చేయాలంటే మనకి ఏమవుతుంది n is equal to 4 అవుతుందండి. అంటే n is equal to 4 సమ్స్ ఇప్పటి వరకు మనం ఎక్కడ కూడా చెప్పలేదండి. n is equal to 4 అంటే మనకి ఖచ్చితంగా మనకి ఎక్కువ సమ్ అయిపోతుంది. n is equal to 4 అయితే ఇక్కడ డిఫరెన్స్ కూడా మనం ఫార్ములా చెప్పలేదు. n is equal to 2 కి చెప్పాము, 3 కి చెప్పాము, 4 కి అయితే చెప్పలేదండి. కాబట్టి నార్మల్ ప్రొసీజర్ లో చేయవలసి ఉంటుంది. ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మాక్సిమం రావంటే భయపడొద్దండి. ఓన్లీ బ్యాంక్ పిఓ లెవెల్లో మీరు చూసుకోండి అంతే. బ్యాంక్ పిఓస్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం వస్తాయండి. మిగిలిన వాళ్ళకి 4 n is equal to 4 వచ్చిన సమ్సే ఉండవు. అంటే డిఫరెన్స్ పరంగా నార్మల్ గా డిఫరెన్స్ పరంగా కాకుండా నార్మల్ గా 4 రావచ్చు. దానికి నేను వద్దనను. కానీ డిఫరెన్స్ పరంగా మాత్రం n is equal to 4 కానీ 5 కానీ వచ్చే అవకాశం లేదండి. 2 కానీ 3 కానీ మాత్రమే ఉంటాయండి. ఏది చక్రవడ్డీకును బారువడ్డీకండి. ఎప్పుడు కూడా చక్రవడ్డీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చక్రవడ్డీ ముందు వేసుకోండి. చక్రవడ్డీలో అమౌంట్ తెలియదు కాబట్టి పి అని తీసుకోండి. పి ఇంటూ ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 అండి. కానీ హాఫ్ ఇయర్ లెక్కేస్తాం కాబట్టి 5 అవుతుందండి. 5/100 అనమాట. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 5/100 అండి. 5/100 అంటే అర్థం ఏంటంటే 1/20 అవుతుందండి. 1/20 మీన్స్ ఏం రాసుకోవచ్చండి 21/20 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అని రాసుకోవచ్చండి. ఇది మనకి ఏమంటే టోటల్ అవుతుందండి. టోటల్ అమౌంట్ అవుతుంది. అసలు అవుతుంది అమౌంట్ అవుతుందండి. ఏ ఈజ్ ఈక్వల్ అవుతుంది. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కూడా సారీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఏ కనుక్కోండి. సింపుల్ ఇంట్రెస్ట్ కి ఏమవుతుందండి పి ఇంటూ 1+TR/100 అండి. టీఆర్ టీ ఇంటూ ఆర్ అనమాట. టీఆర్ అంటే ఎంత అండి 2 10 20 కాబట్టి 20/100 అండి. ఈ రెండు డిఫరెన్స్ చేస్తే ఏమొస్తుంది 124.05 వస్తుందండి. ఇప్పుడు చూడండి రెండింటి నుండి పి కామన్ తీసేయచ్చండి. పి కామన్ తీస్తే 21/20 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ ఇక్కడ చూడండి 21 అంటే 25 అండి. 5 వచ్చింది ఇక్కడ. 5 ప్లస్ 5 ఇక్కడికి వెళ్ళిపోతుంది. 5 1 5 కాడ 5 ప్లస్ 1 అంటే 6 వస్తుందండి. అంటే 6/5 అవుతుందండి. 6/5 ఈజ్ ఈక్వల్ టు 124.05 అండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే చాలా కష్టం అండి సాల్వ్ చేయడము. కాబట్టి ఏం చేద్దామంటే డీసమ్ చేద్దామా? డీసమ్ చేస్తే ఏమవుతుందో చూడండి ఇక్కడ. డీసమ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తే ఓకే. ఇక్కడ ఆప్షన్ లో చూడండి డీసమ్ ఇక్కడ 6, ఇక్కడ 8, ఇక్కడ 1, ఇక్కడ 3. అంటే డీసమ్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి పి యొక్క డీసమ్ కావాలి మనకి. నార్మల్ గా చేస్తే కష్టమేనండి. ఎందుకంటే ఇక్కడ 20 టు ది పవర్ ఆఫ్ 21 టు ది పవర్ ఆఫ్ 4 కనుక్కోవాలంటే కష్టము. ఒకసారి డీసమ్ చెక్ చేయండి. ఇక్కడ మనకి డీసమ్ పీక్ ఉండదు కాబట్టి అలా వేసండి. 2 + 1 అంటే 3 అండి. 3 స్క్వేర్ అంటే 9 అయిపోతుందండి. ఇంకా మళ్ళీ పవర్ ఆఫ్ 4 ఉంది కాబట్టి ఖచ్చితంగా 0 అయిపోతుందండి. అంటే మొత్తం టోటల్ 0 అనమాట. ఇది 0 మైనస్ ఇక్కడ చూడండి దీని పైన డీసమ్ 6 అండి. కింద డీసమ్ ఏమవుతుందండి 5 అవుతుందండి. 5 ఉన్నప్పుడు ఏం చేయమనమంటే 2 తో మల్టిప్లై చేసుకోవాలి. 2 తో మల్టిప్లై చేస్తే 6 2 ఎంత 12 కాబట్టి 3 వస్తుందండి. 0 - 3 అనమాట. ఇది ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూడండి 4 5 తీసిస్తే డీసమ్ 3 అవుతుందండి. 0 - 3 అంటే ఎంత అవుతుందండి 6 అవుతుందండి. అంటే పి ఇంటూ 6 అనమాట. పి ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఇక్కడ 6 ఉందండి. ఇటు పంపిస్తే మనకి 1/6 అయిపోతుందండి. కాబట్టి 6 ని అలా పంపించకండి. సరే 1/6 అంటున్నాను. అదే ఇంటూ బై 6 అయిపోతుందండి. బై 6 అయినా సరే 6 తో డివిజన్ చేయకూడదని చెప్పాను కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్ ఒక్కొక్కటి తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నారు అనుకోండి. ఇక్కడ 6 వేసారనుకోండి. 6 ఇంటూ 6 ఏమవుతుందండి 9 అయిపోతుందండి. 36 కదా 9 అయిపోతుంది కాబట్టి 3 కి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. తర్వాత 8 తీసుకోండి. 8 6 48 అండి. 4 + 8 అంటే 12 అనమాట. 1 + 2 అంటే 3 అండి. 3 = 3 మ్యాచ్ అవుతుందండి. కాబట్టి ఏమవుతుందంటే 8 కరెక్ట్ ఆన్సర్ అనుకుందాం. ప్రస్తుతానికి ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయండి. తర్వాత 1 తీసుకోండి. 1 × 6 అంటే 6 అంటే 6 నాట్ ఈక్వల్ టు 3 అండి. అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. తర్వాత 3 తీసుకున్నాను అనుకోండి. 3 6 18 అండి. 1 + 8 అంటే 9 అయిపోతుంది. ఇటువైపు 0 అవుతుంది. ఇటువైపు 3 ఉందండి. అంటే 2 కూడా నాట్ ఈక్వల్ అయ్యాయి. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదండి. ఈ 3 కాదు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం ఆన్సర్ అవుతుందండి 8000 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. దేర్ఫోర్ పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 8000 అండి. ఇంతే. ఇంకా మీరు తిరగలేదంటే ఇలా చేసుకోండి చాలు. ఇంతకంటే మరి సింపుల్ మెథడ్ అనేది ఉండదండి. ఇంకెవరికైనా మీకు ఈ సింపుల్ మెథడ్ తెలిస్తే చేసి చెప్పండి. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 40 అండి. క్వెషన్ నంబర్ 40 చూసుకున్నట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఫర్ 2 years at 10% per annum. Then the interest is compounded annually is 16. The interest were compounded half yearly. The difference in two interest would be అని ఇచ్చారండి. సంవత్సరానికి 10% చొప్పున 2 సంవత్సరాల పాటు చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం చూసుకున్నట్లయితే 16 అండి. చక్రవడ్డీని అర్ధ సంవత్సరానికి తీసుకున్నప్పుడు 2 వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత అడిగాడండి.
ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంచండి. సంవత్సరానికి 10% చొప్పున 2 సంవత్సరాల పాటు చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం ఎంత అంటే 16 ఇచ్చాడండి. చక్రవడ్డీని అర్ధ సంవత్సరానికి తీసుకున్నప్పుడు రెండు వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నాడండి. ఇందులో మనకేమిచ్చాడంటే ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది యాన్యువల్ గా ఉన్నప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఇచ్చాడండి 16 అని. అయితే ఇప్పుడు యాన్యువల్ అంటే సంవత్సరానికి లెక్కెట్టినప్పుడు చూడండి ఇక్కడ 2 సంవత్సరాల పాటు చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం 16 ఇచ్చాడు చూడండి. అది సంవత్సరానికి లెక్కేసినప్పుడు అండి. అయితే అర్ధ సంవత్సరానికి లెక్కేసినప్పుడు వడ్డీ మధ్య తేడా ఎంత వస్తుందో మనకు కావాలి. సంవత్సరానికి వడ్డీ లెక్క తేడా వచ్చినప్పుడు ఏమవుతుంది, డిఈజీ కూడా మన ఫార్ములా తెలుసండి. ఏంటంటే పి ఇంటూ ఆర్ బై 100 ఇంటూ ఆర్/100 హోల్ స్క్వేర్ కదండి. ఆ ఫార్ములా ప్రకారం మనం చేసినట్లయితే 16 ఇజ్ ఈక్వల్ టు పి తెలియదండి, ఆర్ తెలుసండి 10 కాబట్టి 10/100 హోల్ స్క్వేర్ అండి. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుందండి. మనకి పి వాల్యూ కావాలనుకుంటే పి ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 10 స్క్వేర్ అంటే 100 కాబట్టి ఇంటూ 100 అండి. అంటే ఏమవుతుందంటే 1600 అవుతుందండి. పి ఈజ్ ఈక్వల్ టు 1600. పి 1600 వచ్చిందండి. ఆ విధంగా చూసి ఇప్పుడు అర్ధ సంవత్సరం లెక్కేశారు అనుకోండి. అర్ధ సంవత్సరం లెక్కేస్తే మరి వడ్డీల మధ్య తేడా ఎంత అవుతుందో మనకు కావాలి. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోండి, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, 1600కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే ఎంతండి, 10% చొప్పున కాబట్టి మనకి అర్ధ సంవత్సరానికి కౌంట్ చేస్తారు కాబట్టి సగం అయిపోతుందండి. అంటే 5/100 అవుతుందండి. 5/100 అంటే 1/20 కాబట్టి 21/100 20 అండి. అలాంటివి ఎన్నిసార్లు వస్తుందండి, 4 సార్లు వస్తాయండి. 21 అన్ని సార్లు రాసుకోవడం టైం వేస్ట్ అండి. హోల్ టు ది పవర్ ఆఫ్ 4 పెట్టండి, పర్వాలేదు. దాని నుంచి మళ్ళీ మనం ఏం చేయాలంటే 16 మైనస్ చేయాలి. 1600 మైనస్ చేస్తే మనకి ఏమవుతుందండి, ఓన్లీ వడ్డీ మాత్రం వస్తుందండి. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రం వస్తుందండి. అయితే ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి మరియు ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ చేద్దామండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి, ఐ ఈజ్ ఈక్వల్ పీ టర్మ్ అన్నాడు కదా. ఆ విధంగా మనం చేసినట్లయితే ఆ విధంగా చేసుకోవచ్చు, లేదా మనం పర్సంటేజ్ ఉపయోగించి కూడా చేసుకోవచ్చు అండి. పర్సంటేజ్ ఉపయోగించి చేసుకోవడం అనుకోండి, 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1600 అండి. అయినట్లయితే ఓన్లీ ఇంట్రెస్టే కావాలనుకోండి, సింపుల్ ఇంట్రెస్టే కావాలనుకుంటే 10% చెప్పిన 2 సంవత్సరాలకు కాబట్టి 20% అండి. 20% ఈజ్ ఈక్వల్ ఎంత, 100 ఇంటూ 16 చేస్తే మనకి 1600 వస్తుంది. ఇక్కడ కూడా ఇంటూ 16 చేస్తే ఏమవుతుందంటే 16 32 కాబట్టి 320 అవుతుందండి. ఇక్కడ అర్ధ సంవత్సరం అని ఉండదండి. ఎలా లెక్కేసినా మనకి అదే వస్తుంది అనమాట. కాబట్టి డైరెక్ట్ గా చేస్తాం. ఇక్కడ ఎంత అవుతుందో తెలిస్తే ఈ రెండింటి డిఫరెన్స్ మనం చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి. లేదా ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది మనం తీసుకున్నారనుకోండి, 1600 ప్లస్ టోటల్ అమౌంట్ ఏ కావాలనుకోండి. అంటే ఇక్కడ 1600 మీకు మైనస్ చేయడం ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఇక్కడ టోటల్ చేసుకోవచ్చు. టోటల్ చేస్తే ఏమవుతుందండి, 1920 అవుతుందండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1920. ఇక్కడ మనం ఇది మైనస్ చేయాల్సిన అవసరం లేదనమాట. అంటే ఇది అమౌంట్ రెండు అమౌంట్లు మైనస్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ వచ్చేస్తుందండి. ఓకే. అంటే ఇక్కడ మనకు 1600 కొద్దిగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి నేను తీస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుందండి, ఈ జీరో క్యాన్సిల్ అయిపోయిందండి. 2 తో చూసుకున్నట్లయితే 2 1 జా 2 2 జా 2 4 అంటే 2 2 జా 4 కాబట్టి 4 4 అండి. మళ్ళీ 4 ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. బయలు ఏముంటుంది, 100 ఉంటుందండి. మీద ఏముందండి, 24 ఉంది, 21 ఉందండి. అంటే 21 టు ది పవర్ ఆఫ్ 4/100 అనమాట. దాని నుంచి ఎవరు మైనస్ చేయాలండి, 1920 మైనస్ చేయాలండి. 1920 మైనస్ చేస్తే మనకి ఏంటంటే డిఫరెన్స్ వచ్చేస్తుందండి. ఇప్పుడు నాకు ఇది చేయడం ఇంట్రెస్ట్ లేదండి, కాబట్టి నేను ఏం చేశానంటే ఇలా ఉంచేసాను అనమాట. నేను ఇప్పుడు డీసమ్ చేద్దామండి. డీసమ్ ద్వారా ఆన్సర్ వచ్చేస్తే ఓకే, లేదంటే మనం ప్రాసెస్ ప్రకారం చేద్దాం. ఇక్కడ డీసమ్ చేసాం అనుకోండి, డీసమ్ ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 81 తీసిస్తే 24 అంటే 6 అండి డీసమ్. ఇక్కడ 9 తీసిస్తే 26 అంటే 8 వస్తుందండి డీసమ్. 6 8. ఇక్కడ డీసమ్ చూడండి, 6 3 తీసేస్తే డీసమ్ 2 అండి. ఇక్కడ 5 4 అంటే 0 వస్తుందండి డీసమ్. అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి మనం ఆన్సర్ చేయగలం అనమాట. ఇక్కడ డీసమ్ చూడండి, 2 1 అంటే 21 అంటే 3 అండి. 3 టు ది పవర్ ఆఫ్ 4 అంటే 0 అయిపోతుంది డీసమ్. 0 మైనస్ 9 తీసిస్తే 1 ప్లస్ 2 అంటే 3 అవుతుందండి. 0 మైనస్ 3 అంటే ఏమవుతుందండి, 6 అవుతుందండి. 6 ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే 24.81 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 24.81 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇలా పెట్టవచ్చు అనమాట. లేదా 21 టు ది పవర్ ఆఫ్ 4 కనుక్కోవాల్సి ఉంటుందండి. 21 టు ది పవర్ ఆఫ్ 4 కనుక్కోవడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైనది. ఇబ్బంది చేయలేము కూడా. ఎందుకంటే 21 స్క్వేరే మనకి ఎక్కువ వస్తుందండి. 3 లెటర్స్ వస్తాయి, మళ్ళీ 3 లెటర్స్ ఇంటూ అంటే 3 డిజిట్స్ వస్తాయి. 3 డిజిట్స్ ఇంటూ 3 డిజిట్స్ చేయాలి. అప్పుడు మనకి ఇబ్బంది, అంటే టైం వేస్ట్ అవుతుందండి. కాబట్టి అలాంటి ఏం చేయకండి, సింపుల్ గా ఆన్సర్ కనుక్కోడానికి ప్రయత్నించండి. సింపుల్ గా ఆన్సర్ కనుక్కోవాలంటే మనకి ఎవరు హెల్ప్ చేశారండి, ఇక్కడ డిజిట్స్ హెల్ప్ చేసిందండి.
కాబట్టి డీసమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కొత్తగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు ముందు డీసమ్ సంబంధించిన వీడియో చూడండి. డీసమ్ బై గణేష్ సార్, గణేష్ స్టడీ సెంటర్ ఏదైనా టైప్ చేయండి యూట్యూబ్ లో. డిజిట్ సమ్ బై గణేష్ సార్ అనే టైప్ చేసి మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు డీసమ్ నుంచి అవగాహన వస్తుందండి. దాని తర్వాత మీరు సింప్లిఫికేషన్స్, నెంబర్ సిస్టము, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా మీరు క్వశ్చన్స్ చూస్తే అన్ని క్వశ్చన్స్ కూడా అప్రాక్సిమేట్ చాలా వరకు మనము డీసమ్ యూజ్ చేయడం జరిగిందండి. డిజిట్ సమ్, డివిజిబిలిటీ రూల్స్, యూనిట్ డిజిట్, నెంబర్ ఆఫ్ జీరోస్, లాస్ట్ 2 డిజిట్స్ అనే మెథడ్స్ అనేవి యూజ్ చేయడం జరిగిందండి. అంటే క్యాలిక్యులేషన్ అంతా ఇక్కడ చూడండి, పెద్ద క్యాలిక్యులేషన్ ఉందండి. ఇటువంటి క్యాలిక్యులేషన్ చేయకుండా ఆన్సర్ ని గుర్తుపట్టడం ఎలా అనేది ఆ 4 మెథడ్లు చెప్పి మనం చేయడం జరిగిందండి. ఆ మెథడ్లన్నీ మీరు చూస్తే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఆఫ్టర్ ఆల్ అనమాట. ఎంత పెద్ద క్వశ్చన్ ఇవ్వండి మనం సింపుల్ గా చేయగలము అనే నమ్మకం మీకు కలుగుతుందండి. ఓకేనండి. ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్, ఈ ఒక్క క్యాలిక్యులేషన్ చాలండి మీకు 2-3 క్వశ్చన్స్ టైం వేస్ట్ చేస్తుందండి. ఆ టైం వేస్ట్ చేసుకొని ఎలాగ ఆన్సర్ వచ్చేస్తుంది కదా అని పెట్టుకుని ఉన్నారనుకోండి, మీకు టైం ఇంపార్టెంట్ అండి, మార్క్స్ ఇంపార్టెంట్ కాదు. టైం ఇంపార్టెంట్. ఒక్క నిమిషం మీరు వేస్ట్ చేసినా సరే 10,000 ర్యాంకులు కిందకి వెళ్ళిపోతారండి. కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు, దయించి చెప్తున్నాను నేను. ఓకేనండి. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.